अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सूरा अल-बकरा आया నెంబర్ 171 to 180. ఆయ నెంబర్ 171. సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను అరుపును మాత్రమే వినే పశువుల వంటిది. ఆలోచన అన్న మాటే ఉండదు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వారు అర్థం చేసుకోరు. తమ పూర్వీకుల అంధానుసరణలో బుద్ధి వివేకాలను స్తంభింపజేసుకున్న సత్య తిరస్కారులను పశువుల మందతో పోల్చడం జరిగింది. పశువుల కాపరి కేక వేసి పిలిచినప్పుడు అతని పిలుపును మాత్రం అవి వింటాయి. కానీ అతను ఎందుకు కేకేశాడో ఆలోచించవు. ఈ అనుయాయుల పరిస్థితి ఇంతే. వారు సత్యవాణిని వినలేని బధిరులు, సత్యం పలకలేని మూగజీవులు, సత్యాన్ని చూడలేని అంధులు. సత్య సందేశం, దేవుని ఏకత్వపు సందేశం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం గురించి ఏమాత్రం మెదడుకు మేత పెట్టని బద్ధకస్తులు. ఈ ఆయతులో దువా, నిదా అనే 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఆయ నెంబర్ 172. ఓ విశ్వసించిన వారలారా, మీరు కేవలం అల్లాను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాకు కృతజ్ఞతలు తెలుపండి. పవిత్రమైన వస్తువులన్నింటినీ భుజించాలని, అల్లాకు కృతజ్ఞులై మెలగాలని ఇందులో విశ్వాసులకు తాకీదు చేయబడింది. నెంబర్ 1. అల్లా ధర్మసమ్మతం గావించిన వస్తువులే పవిత్రం, పరిశుద్ధమని, నిషిద్ధ వస్తువులన్నీ అపవిత్రం మరియు అశుద్ధమైనవని దీని ద్వారా అవగతం అవుతుంది. నిషిద్ధ వస్తువులు శరీరానికి ఎంత శక్తిని, మనసుకు ఎంత తృప్తిని ఇచ్చినప్పటికీ అవి అపవిత్రమైనవే. నెంబర్ 2. దాంతోపాటు బహుదైవారాధకులు తమ దేవీ దేవతల పేరు మీద అచ్చువేసి వదిలిపెట్టిన జంతువులను, వస్తువులను తమ కోసం హరాం చేసుకుంటారు. వారి ఈ చేష్ట అధర్మం. వారు తమ కోసం ఒక వస్తువును నిషేధించుకున్నంత మాత్రాన శాస్త్రబద్ధంగా అది నిషిద్ధ వస్తువు కాబోదు. కాబట్టి మీరు ఈ ముష్రికుల మాదిరిగా హలాల్ వస్తువులను హరాం చేసుకోకండి. హరాం చేయబడిన వస్తువులు ఏమేవో తరువాతి వచనంలో వివరించబడ్డాయి. నెంబర్ 3. మీరు నిజంగా ఒకే దైవాన్ని ఆరాధించేవారైతే వీలైనంత అధికంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయ నెంబర్ 173. అల్లా మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, ప్రవహించిన రక్తం, పంది మాంసం, ఇంకా అల్లా తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా, గత్యంతరం లేని స్థితిలో తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఈ ఆయతులో 4 నిషిద్ధ అంటే హరాం వస్తువుల ప్రస్తావన వచ్చింది. జంతువుల ధర్మసమ్మతికి, నిషిద్ధానికి సంబంధించిన 2 సూత్రాలు హదీసులో తెలియపరచబడ్డాయి. ఈ ఆయతుకు సరైన వివరణగా అవి మన దృష్టిలో మెదలుతూ ఉండాలి. క్రూర మృగాలలో గోళ్లతో, కోరలతో వేటాడేవి, పక్షిజాతికి చెందిన వాటిలో కాళ్లతో తన్నుకుపోయేవి నిషిద్ధాలు. హదీసులో నిషిద్ధంగా నిరూపితమైన వేరే జంతువులు కూడా హరామే. ఉదాహరణకు గాడిద, కుక్క లాంటివి కూడా నిషిద్ధమే. దీన్ని బట్టి రూఢి అయ్యే మరో విషయం ఏమిటంటే ఖురాన్ మాదిరిగా హదీస్ కూడా దీన్కు మూలాధారమే. ఖురాన్తో పాటు హదీసును కూడా నమ్మి నడుచుకున్నప్పుడు మాత్రమే ధర్మం పరిపూర్ణం అవుతుంది. హదీసును ఉపేక్షించి కేవలం ఖురాన్ను అనుసరిస్తామని ఎవరైనా అంటే అది సరైనది కాదు. ఇక చచ్చిన జంతువు అంటే అర్థం జిబా చేయకుండానే సహజ మరణం పొందిన లేక ప్రమాదం జరిగి చచ్చిపోయిన హలాల్ జంతువు అన్నమాట. లేదా షరియత్ సూచించిన పద్ధతికి విరుద్ధంగా జిబా చేయబడిన జంతువు అంటే గొంతు పిసకటం ద్వారానో, కర్రతో బాదటం ద్వారానో, రాయి విసరటం ద్వారానో ప్రాణం తీయబడినది అని భావం. అయితే హదీసులో 2 మృత జంతువులు హలాల్ అని స్పష్టంగా చెప్పబడింది. ఒకటి చేప,
2 మిడుత. ఈ మృత ఆదేశం నుంచి ఈ 2 జంతువులకు మినహాయింపు ఉంది. రక్తం అంటే జంతువును జిబా చేసే సమయంలో ప్రవహించే రక్తం అన్నమాట. జిబా తర్వాత కూడా మాంసానికి రక్తం ఒకవేళ అంటుకొని ఉన్నా పర్వాలేదు. హదీసు ప్రకారం రక్తంతో కూడుకున్న కాలేయం, గుల్మం కూడా ధర్మసమ్మతమే. పంది మాంసం నిషిద్ధం. అది అత్యంత నీచమైన జంతువు. అల్లా దీనిని హరాంగా ఖరారు చేశాడు. అలాగే దైవేతరుని పేరు ఉచ్చరించబడిన జంతువు లేక వస్తువు కూడా నిషిద్ధమే. అంటే అల్లా పేరు మీద గాక వేరొకరి పేరు మీద జిబా చేయబడిన జంతువు. ఉదాహరణకు అరబ్బు ముష్రికులు అల్లా పేరు మీద కాకుండా లాత్, ఉజ్జా తదితర దేవతల పేరున జంతువులను కోసేవారు. జొరాస్ట్రియన్లు అగ్ని పేరున కోసేవారు. ధర్మజ్ఞానం లేని ముస్లింలు చనిపోయిన తమ పూర్వీకుల పట్ల గల అభిమానాన్ని, భక్తిని చాటుకోవటానికి, వారి ప్రసన్నతను చూరగొనడానికి, వారి ద్వారా తమ అక్కరలు తీర్చుకోవడానికి సమాధుల వద్ద, దర్గాల వద్ద, ఆస్థానాల వద్ద జిబా చేసే జంతువులు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ సందర్భంగా జంతువులను జిబా చేస్తున్నప్పుడు అల్లా పేరు చెప్పినప్పటికీ అవి ధర్మసమ్మతం కాజాలవు. ఎందుకంటే ఈ తతంగం వెనుక వారి ఉద్దేశ్యం దైవ ప్రసన్నతను పొందటం ఏమాత్రం కాదు. సమాధిలో ఉన్న వ్యక్తిని మెప్పించటానికి, దైవేతరుని సంతోషాన్ని పొందటానికి మాత్రమే వారు ఈ తతంగాన్ని జరిపించారు. కాబట్టి ఇది షిర్క్. అదేవిధంగా జంతువులు మాత్రమే కాకుండా దైవేతరుల పేరిట వారు సమర్పించే ఇతరత్ర వస్తువులు, నజరానాలు, నైవేద్యాలు అన్నీ అధర్మంగానే పరిగణించబడతాయి. ఉదాహరణకు దర్గాల, సమాధుల వద్దకు ఆహార వస్తువులు, వస్త్రాలు తీసుకువెళ్ళి కానుకగా సమర్పించుకోవడం, దర్గా చుట్టూ తిష్టవేసిన వారికి తినిపించటం, మిఠాయిలు పంచిపెట్టడం, హుండీలో నగదు వేయటం, ఉరూసుల సందర్భంగా పాలు, పండ్లు, పలహారాలు పంపించటం ఇవన్నీ హరాం కోవలోకే వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ దైవేతరుని పేర చేసుకున్న మొక్కుబడులు కూడా నమాజ్, రోజాల మాదిరిగా ఆరాధనలే. కాగా ఆరాధన అన్నది ఒక్క అల్లాకే ప్రత్యేకం కావాలి. అది ఇతరుల పేర జరిగితే షిర్క్ అవుతుంది. అందుకే హదీసులో అనబడింది, దైవేతరుని పేర జంతువును బలి ఇచ్చినవాడు శాపగ్రస్తుడు అని. ఆయన నెంబర్ 174. అల్లా తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వారితో అస్సలు మాట్లాడడు, వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు. ఆయన నెంబర్ 175. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో. ఆయన నెంబర్ 176. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లా సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపచేయగా ఈ గ్రంథంతో విభేదించేవారు తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు. ఆయన నెంబర్ 177. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తలను విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించేవారికి ధనాన్ని ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో, కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థైర్యాలను కనబరచటం ఇవన్నీ కలిగి ఉన్నవారే వాస్తవానికి సత్యమూర్తులు, భయభక్తులు కలవారు కూడా వీరే. అసలు ఈ ఆయతు ఖిబ్లా నేపథ్యంలోనే అవతరించింది. ఒకవైపు నుంచి బైతుల్ ముఖద్దస్ పడమటి భాగాన్ని శ్రేష్టమైనదిగా భావించే యూదులు, మరోవైపు నుంచి బైతుల్ ముఖద్దస్ తూర్పు ప్రాంతానికి ప్రాముఖ్యం ఇచ్చే క్రైస్తవులు ముస్లింల ఖిబ్లా మార్పుపై రాద్ధాంతం చేస్తూ ఉండగా కొందరు ముస్లింల మనసు నొచ్చుకునేది. అప్పుడు అల్లా ఈ ఆయతను అవతరింపజేసి
తూర్పు వైపుకో పడమర వైపుకో ముఖాన్ని త్రిప్పటం స్వతహాగా సత్కార్యం ఏమీ కాదని, ఒక కేంద్రస్థానం కోసమే, అంటే సామూహిక లక్ష్యం కోసం ఈ ఖిబ్లా అనేది నిర్ధారితం అవుతుందని చెప్పదలిచాడు. ఇంకా అల్లా ఈ క్రింది విషయాలను కూడా ఈ సందర్భంగా స్పష్టపరిచాడు. నిజానికి సత్కార్యం అంటే ధర్మం యొక్క మౌలిక అంశాలపై దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. దైవం సూచించిన మంచి పనులను సజావుగా నిర్వర్తించాలి. నీతి నడవడికలను కలిగి ఉండాలి. అల్లాను విశ్వసించటం అంటే ఖురాన్ హదీసులలో సూచించబడినట్లుగా ఆయన అస్తిత్వాన్ని, ఆయన గుణగణాలను, ఆయన అధికారాలను వక్ర భాష్యాలు చెప్పకుండా, ఉపమానాలు ఇవ్వకుండా విశ్వసించాలి. ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టకూడదు. ఆయన ఆజ్ఞలన్నింటినీ శిరసా వహించాలి. అంతిమ దినాన్ని విశ్వసించటం అంటే అర్థం శిక్షా బహుమానాల దినాన్ని, స్వర్గ నరకాలను నమ్మటం. అలాగే దైవ గ్రంథాన్ని విశ్వసించటం అంటే అల్లా అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ నమ్మాలన్న భావం అందులో అంతర్లీనమై ఉంది. దైవదూతల ఉనికిని సత్యమని ధృవీకరించాలి. దైవ ప్రవక్తలందరి రాకను నిజమని నమ్మాలి. ఈ విశ్వాసాలతో పాటు, అంటే దేవుని హక్కులతో పాటు సత్కార్యాలు, దాసుల హక్కులు కూడా నెరవేర్చాలి. సిరి సంపదల పట్ల ఎంత వ్యామోహం ఉన్నప్పటికీ ఆప్తులకు, అవసరమున్న వారికి ఎంతో కొంత ఇవ్వాలి. కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో కలవరపడకుండా ఆత్మనిర్భరంతో పరిస్థితులకు ఎదురీదటం నేర్చుకోవాలి. ఇది చెప్పుకున్నంత సులభం కాదు, చాలా కఠినమైన విషయం. అయితే కలిమిలో ఉబ్బితబ్బిపోవడం, లేమిలో కృంగిపోకుండా మసలుకునే సజ్జనులను అల్లా అమితంగా ఇష్టపడతాడు. ఆయన నెంబర్ 178. ఓ విశ్వాసులారా, హతుల విషయంలో ప్రతీకార న్యాయం అంటే ఖిసాస్ మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని మాత్రమే హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్త శుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరపున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరైనా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. అజ్ఞాన యుగంలో ఒక నిర్ణీత చట్టం, న్యాయ వ్యవస్థ ఉండేవి కావు. అందుచేత బలం, అధికారం ఉన్న తెగలు, వర్గాలు బలహీన వర్గాలపై, నిమ్న తెగలపై దౌర్జన్యం చేసేవి. అడ్డం వచ్చిన వారిని తెగ నరికేవి. ఎవరైనా ఏదైనా వర్గానికి చెందిన ఒక వ్యక్తిని చంపితే ప్రతీకారంగా హంతకుణ్ణి చంపే బదులు హంతకుని తెగకు చెందిన అనేక మందిని పొట్టన పెట్టుకునేవారు. ఒక్కోసారి పూర్తి తెగను మట్టుబెట్టేవారు. ఒక్కోసారి స్త్రీకి బదులుగా పురుషునిపై, బానిసకు బదులుగా యజమానిపై, స్వతంత్రునిపై ప్రతీకారం తీర్చుకునేవారు. అల్లా ఈ తేడాను, విచక్షణను రూపుమాపుతూ ప్రతీకార న్యాయానికి సంబంధించిన కొన్ని నియమాలను నిర్ధారించాడు. హత్యకు పాల్పడిన వాణ్ణి ఖిసాస్ అంటే బదులుగా హతమార్చాలని ఆదేశించాడు. ఒకవేళ హంతకుడు బానిస అయితే ఆ బానిసనే హతమార్చాలి. హంతకుడు స్వతంత్రుడైతే ప్రతీకారంగా ఆ స్వతంత్రుణ్ణి వధించాలి. స్త్రీకి బదులుగా ఆ స్త్రీనే వధించాలి. హత్యా నేరానికి పాల్పడిన వాడు పురుషుడైనప్పుడు స్త్రీని ప్రతీకారంగా చంపటం గాని, హత్య చేసింది స్త్రీ అయినప్పుడు ప్రతీకారంగా పురుషుణ్ణి వధించడం గాని న్యాయం, ధర్మం కాదు. ఖిసాస్లో హంతకుణ్ణి మాత్రమే వధించడం జరుగుతుంది. ఆ హంతకుడు స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా సరే. క్షమాభిక్ష 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, రక్త శుల్కం లేదా నష్టపరిహారం తీసుకోకుండా పెట్టే క్షమాభిక్ష. 2, ప్రతీకారం తీర్చుకునే బదులు రక్త శుల్కం తీసుకొని వదిలివేయటం. రెండో పద్ధతి అనుసరించినప్పుడు రక్త శుల్కం తీసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి ఉత్తమ రీతిలో మెలగాలి. మరోవైపు హంతకుడు హతుని వారసులకు ఉత్తమ రీతిలోనే నష్టపరిహారం చెల్లించాలి. హతుని వారసులు తనకు క్షమాభిక్ష పెట్టి ఉపకారం చేశారు గనుక ఉపకారానికి బదులు ఉపకారమే కాగలదు. కాబట్టి హంతకుడు కూడా ఉపకార భావంతోనే వ్యవహరించాలి. ఖిసాస్
దియత్, మాఫీ రూపంలో అల్లాహ్ మీకు కల్పించిన సౌకర్యం మామూలు సౌకర్యం కాదు. ఆయనే గనక ఈ విధంగా మీపై దయదలచి ఉండకపోతే మీ మధ్య గల కక్షలు, కార్పణ్యాలు ముదిరి నరమేధం నిరంతరాయంగా కొనసాగేది. లోగడ తౌరాత్ గ్రంథాన్ని అనుసరించే వారికి హిసాస్ లేదా క్షమాపణ రెండిట్లో ఏదో ఒకటి ఉండేది, రక్త శుల్కం ఉండేది కాదు. ఇంజీల్ అనుయాయులకు కేవలం క్షమాభిక్ష గురించి చెప్పబడింది. ఇంజీల్లో హిసాస్ గురించి కానీ దియత్ గురించి కానీ ఏమీ అనబడలేదు. రక్త శుల్కం అంటే దియత్ తీసుకున్న తర్వాత కూడా ప్రతీకారంతో హత్యకు పాల్పడితే అది తల బిరుసుతనంగా, హద్దుల అతిక్రమణగా పరిగణించబడుతుంది. దానికి ఇహంలోనూ పరలోకంలోనూ కఠిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతీకార చర్యకు పాల్పడి ఇప్పుడు అతను స్వయంగా నేరస్తుడైపోయాడు. నేరస్తుడికి శిక్ష తప్పదు కదా. ఆయన నెంబర్ 179. ఓ బుద్ధిమంతులారా, ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది. ఇలా ఉంటేనే మీరు అమానుషాల నుండి ఆగి ఉంటారు. హిసాస్ అంటే బదులు లేక ప్రతీకారంగా తాను కూడా చంపబడతానన్న భయం హంతకునికి ఉన్నప్పుడే అతడు హత్యా నేరానికి పాల్పడేందుకు జంకుతాడు. మనుషుల్లో నెలకొనే ఈ హిసాస్ భీతి మూలంగా సమాజంలో రక్తపాతం, హత్యాకాండ వంటివి బహు అరుదుగా జరుగుతాయి. సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయి. అరేబియా దేశంలో ఇప్పటికీ ఈ పరిస్థితిని వీక్షించవచ్చు. ఇది కేవలం ఇస్లామీయ శిక్షా విధానం చలువ మాత్రమే. ఇతర ముస్లిం దేశాలు కూడా ఈ శిక్షా స్మృతిని ప్రవేశపెట్టినట్లయితే ప్రజాబాహుళ్యానికి మేలు చేకూర్చినట్లవుతుంది. ఆయన నెంబర్ 180. మీలో ఎవరికైనా మరణ ఘడియలు సమీపించి వారి వద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమ రీతిలో వీలునామా వ్రాసిపోవడం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విద్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది. వసీయతుకు సంబంధించిన ఈ ఆజ్ఞ వారసత్వ పంపకాల ఆయతు అవతరించక ముందు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞ రద్దుపరచబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: అల్లా ప్రతి హక్కుదారునికి అతని హక్కును ఇచ్చేశాడు. అంటే వారసుల ఆస్తి భాగాలు నిర్ధారించబడ్డాయి. కాబట్టి ఇక మీదట ఏ వారసుని పేరిట కూడా వసీయతు చేయటం, వీలునామా రాయటం ధర్మసమ్మతం కాదు. అయితే వారసత్వ హక్కు లభించనటువంటి బంధువుల పేర వీలునామా రాయవచ్చు, లేదా దైవ మార్గంలో ఖర్చు పెట్టే ఉద్దేశంతో కూడా వీలు వ్రాయవచ్చు. కానీ ఈ వీలు గరిష్ట పరిమితి ఆస్తిలో 3వ వంతు మాత్రమే. అంతకు మించి వీలు వ్రాసేందుకు అనుమతి లేదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.